ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో మేమైతే బాగున్నాం అనమాట. మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయిపోయాము. మీరు కూడా మమ్మల్ని అలాగే మిస్ అయినారు. చాలా మంది ఏంటంటే పర్సనల్గా అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట. ఏం సుబ్బు మీరు వీడియోస్ తీయట్లేదు, ఎందుకు తీయట్లేదు, ఇంకా మీ వీడియోస్ రావా అని చాలామంది అడుగుతున్నారు. అలా ఏం లేదండి. ఏంటంటే మనకు కొంచెం టైం అయితే దొరకట్లేదు వీడియోస్ తీయడానికి. టైం ఎందుకు దొరకట్లేదు సుబ్బు అనుకుంటున్నారా? ఇప్పుడు చేలేసినాము, మా అత్త వాళ్ళని గుర్తుగా తీసుకున్నాము, మా వేసుకున్నాము. చేలో పనులు, గిడ్డి కానీ మందులు కానీ ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం నేను సురేంద్రకి హెల్ప్ఫుల్ ఉంటే బాగుంటుంది కదని చేసుకున్నాం అనమాట. అందుకోసమే కొంచెం వీడియోస్ తీయట్లేదు. నేను వెయిట్ కూడా చాలా తగ్గిపోయానండి. ఏంటంటే పని కదా, చాలా పని కదా. సో ఏంటంటే ఆటోమేటిక్గా అనేది తగ్గిపోతాం అనమాట. చాలా పనులు, పిల్లల్ని వీళ్ళని చూసేసరికి నాకు కొంచెం బాగా బాడీకి అలసట వచ్చేస్తుంది. అందుకోసమే వీడియోస్ తీయట్లేదు. కానీ చాలా మిస్ అయినా మిమ్మల్ని అందరినీ. సో ఏంటంటే ఈరోజు వచ్చేసి శివరాత్రి కదా, ఈ రోజు నుంచి వీడియోస్ అయితే మొదలు పెట్టాలనుకున్నా. ముందుకు వచ్చేసి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అనమాట. ఈరోజు నేను 5కే లేచాను అనమాట. మామూలుగా అయితే డైలీ 5:30కి లేస్తా. ఈరోజు 5కే లేచారు. లేచేసి ఇక్కడ రైస్ పెట్టిన, ఇక్కడ పప్పు చేసిన, ఇక్కడ వచ్చేసి ఆకుకూర తాలింపుకి మాత్రం మళ్ళీ పప్పులోకి వచ్చేసి ఆకుకూర అదండి తోటకూరన, మా సైడ్ దీన్ని కొయ్యటాకు అంటాంలేండి. ఇదైతే చేసిన అనమాట. ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా బయట నేను బండలు ఒకటే క్లీన్ చేయాలి. అది చేసేస్తే నేను ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే ఇంకో పని ఏంటంటే చాలాతో పాటు మేము పుచ్చకాయల వ్యాపారం కూడా పెట్టుకున్నాం అనమాట. అందువల్ల వీడియోస్ తీయలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను అర్లీగా లేస్తా, తొందరగా పని అంతా చేసేసుకొని 7 గల్లా వెళ్ళి సురేంద్ర దగ్గర ఉండాలి. సురేంద్ర నైట్ వ్యాపారం దగ్గర పడుకుంటాడు అనమాట. అక్కడ పడుకున్న తర్వాత నేను 7 గల్లా వెళ్తే మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేసి చేనుకి వెళ్ళి చీలకు నీళ్ళు కట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ నా దగ్గర 12కి వస్తాడు. 12కి వచ్చిన కానీ నేను ఈ 3 డేస్ నుంచి పిల్లలు హాలిడేస్. మామూలుగా అయితే డైలీ అయితే పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను అనమాట. పంపించేసి నేను ఇంటి దగ్గర ఈ పని ఆ పని చేసుకోవడానికి బర్రెల దగ్గర ఇదే గడ్డి బొడ్డి చేసుకోవడానికి సరిపోతా ఉంది. వీడియోస్ తీయలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే వీడియోస్ తీస్తే మాకు అంత యూజ్ అవుతుందండి, కానీ వీడియోస్ తీయడానికి కుదరడం లేదు. ఈ రోజు నుంచి ఏంటంటే తీయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. తీయాలని అనుకుంటున్నా. సో ఏంటంటే ఈరోజు నుంచి డైలీ వీడియోస్ వస్తావు అనమాట. ఇట్లాగే కొంచెం సెల్ఫీ స్టిక్ పెట్టుకొని, ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా ఇట్లాగే సెల్ఫీ స్టిక్ పెట్టేసుకొని ఇట్లాగే డైలీ వీడియోస్ ఏదైనా కానీ చేసేసేయాలి. ప్రస్తుతానికి అయితే పప్పు, అన్నం, ఆకుకూర, దాంట్లోకి మనం కొంచెం ఈరోజు పాయసం కూడా చేస్తాం. పండగ కదా, మా పిల్లలంతా నిద్రపోతున్నారు. ఏంటంటే ఫ్రెండ్స్, పప్పు కూడా అయిపోయింది. ఇంకా మనం పప్పు ఎనిపేసేది అనమాట. పప్పులు అది ఆకు వచ్చేసి కొత్తిమీర అనమాట. ఎన్ని రోజులు ఏమనిపించిందంటే ఒక మనిషి తోడుంటే బాగుంటుంది అనిపించింది వీడియోస్ తీయడానికి. సో ఏంటంటే సురేంద్ర అలవాటుకి అయితే సురేంద్రకి అయితే టైం దొరకట్లేదు వీడియోస్ తీయడానికి. ఆయన పాపం చాలా బిజీ అయిపోయింది ఫ్రెండ్స్. పని అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. దగ్గర వచ్చేసి మాది 2 ఎకరాలు, మా అత్త వాళ్ళది 4 ఎకరాలు. అట్లా ఎక్కువ పొలం తీసుకోవడం వల్ల పని ఎక్కువైపోయింది అనమాట. అంటే నీళ్ళు ఎక్కువ కట్టాలి. సో మనం ఈ పక్క కడతామంటే ఆ పక్క ఎండిపోతూ ఉంటుంది. అట్లా ఆయనకు పని ఎక్కువైపోయింది. ఇక్కడ అయితే కనుక కొంచెం కళ్ళ దగ్గర, మళ్ళీ వచ్చేసి ఇంటి దగ్గర అన్నీ నేనే కొంచెం చూసుకుంటున్నాను అనమాట. ఆయన అయితే ఇంకా చేపల పనికి అంకితం అయిపోయాడు.
చాలా అంటే చాలా పనులు ఎక్కువే నిజం కుదరదు. పనులు చూసుకోవడానికే సరిపోతా ఉంది. కొంచెం వీడియోస్ తీద్దామా అని ఇంట్రెస్ట్ వచ్చినా కూడా తీసుకోవడానికి కుదరట్లేదు. ఇది కాకుండా ఏంటంటే పిల్లలు ఇంకా చిన్న పిల్లలే కదా ఫ్రెండ్స్, వాళ్ళని మేము ఏ పని చేసుకోవాలన్నా వాళ్ళని పెట్టుకునే వాళ్ళు లేదు. ముఖ్యంగా ఉంటే ఎవరో ఒకరు ఉండాలి మా దగ్గర. ఖచ్చితంగా అయితే మనసు లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తీసుకెళ్లాల్సి వస్తూ ఉంది. అందువల్ల కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్. ఎనీవే ఏదైతే నేను ఈరోజు నుంచి అయితే హ్యాపీగా వీడియోస్ తీస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మంచి వీడియోస్ తీస్తాను అన్నమాట. వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తీసుకోవడానికి, కానీ ఏంటంటే వ్యూస్ రాకుంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి అనిపించట్లేదు. దయచేసి నా కోసం ఒక వీడియో గురించి చిన్న లైక్ తీయండి. ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రి రోజు మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ ఇదే అనమాట అడగడం. నేను పండుగ రోజు ఇంకా ఈ వంట పని అయిపోతే దవదవ పూజ సామాన్ అంతా క్లీన్ చేసేసి నేను పూజ చేసేసుకోవాలన్నమాట. పూజ చేసేసుకొని పిల్లలు వంట చేసేసి వెళ్ళిపోతే మా అదృష్టం ఏంటంటే ఈ మధ్య మా పిల్లలు మాత్రం ఉన్నా లేకున్నా ఇంట్లో నుంచి బయటకైతే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఇంట్లో టీవీ పెట్టేసి వాళ్ళ నాన్న చేనికి వెళ్తాడు. వాళ్ళ నాన్న వచ్చేంత వరకు ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉంటారు. సో అది మాకు పెద్ద ఆనందపడాల్సిన విషయం. ఏంటంటే ఇంట్లో ఎవరు లేకుంటే పిల్లలు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఏంటంటే అట్లా తిరగకోకుండా ఇంట్లోనే ఉండి ఎంచక్క టీవీ చూసుకుంటూ ఉంటారు. మేము టీవీ కొనేది కూడా వాళ్ళ కోసం ఫ్రెండ్స్. ఏంటంటే అట్లా తిరుగుతూ ఉంటారని టీవీ కొనేసినాం అనమాట. ఇప్పుడు వీళ్ళు టీవీ పెట్టుకున్నారు అనుకో, చుట్టుపక్కల ఉండే మా పక్కింటి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారులేండి. అట్లా మాకు అది మంచి బెనిఫిట్ అయిపోయింది అనమాట టీవీ ఉండడం. ఇంకా నా పనులు నేను చేసుకుంటా, ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. పప్పు తెరమాట వేసేస్తే చిన్నవి బయట ఉన్నాయి, కొంచెం క్లీన్ చేయాలి. సో ఏంటంటే ఒకరోజు చేనికి వెళ్ళాను ఫ్రెండ్స్. చేనికి వెళ్తే అక్కడ ఏంటంటే నేను అంటే కొంచెం పైన చూసుకుంటూ పోతానండి, కింద అదే పని ఇట్లా చూసుకుంటూ పోయాను అనమాట. ఏంటంటే చేలో ఫస్ట్ పూట మందు తాగడానికి వెళ్ళినాం అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నేనేంటంటే అస్సలు ఎగిరి అక్కడ పడేసిన, అసలు ఎంత దూరం అన్నా తెలుసు అసలు. అంటే నేను నడుస్తూ వెళ్తున్నా ఫ్రెండ్స్, నా వెనక మీ సురేంద్ర వస్తూ ఉన్నాడు. సో ఏంటంటే పిల్లలు ఇట్లాగే టీవీ పెట్టేసి ఇంట్లో మేము చేనికి వెళ్ళామన్నమాట మందు చల్లాలని. పోతే అక్కడ పాము పడుకోదు ఫ్రెండ్స్ గెడ్లో. దాన్ని నేను అంత గమనించలేదు. కానీ ఏంటంటే మీ సురేంద్ర చూసినాడు. అంటే మీ సురేంద్ర ఎక్కువ కింద చూస్తాడులేండి, నేను పైన చూస్తా, ఆయన కింద చూస్తాడు. అదే తేడా. సో ఏంటంటే అది కొంచెం జస్ట్ మిస్ ఉంటే కాటేసేది ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా ఈరోజు మేము ముందు ఇట్లా వీడియోస్ తీసేదాన్ని కూడా కాదు, ఇంకా ఏమో. సో ఏంటంటే నా లక్ బాగుండి ఆ రోజు జస్ట్ మిస్ అయిపోయా. అదేంటంటే ఏదో నల్లగా ఉంది ఫ్రెండ్స్, నల్ల పాము అనమాట. దాని మీద తెల్లపాట్లు ఉంటాయి. ఆ పాము మొన్న వ్యాపారం దగ్గర పడుకున్నప్పుడు కూడా ఈ సురేంద్ర దగ్గర కాళ్ళ దగ్గరకే వెళ్ళిపోయిందంట. అట్లాంటి పాము ఫ్రెండ్స్. ఇయ్యేది మా సైడ్ ఎక్కువ అట్లాంటి పాములు ఎక్కువ ఉంటాయి. దాని ఏదో నల్లకట్ల పాము ఏదో అంటారులేండి. సో ఏంటంటే జస్ట్ మిస్ అయిపోయినా. సో ఏంటంటే బై ఛాన్స్ పిల్లలతో మా ఆయనతో
కలిసి ఉండాలి, కలిసి బతకాలి అనే అదృష్టం నాకు ఉంది కాబట్టి ఆ గండం అనేది తప్పిపోయింది నాకు. ఏం చేద్దాం, ఏంటంటే ఏదైనా తలరాతను బట్టి ఉంటాయి, మన చేతిలో ఏమి ఉండదు కదా. అది ఫ్రెండ్స్, చేనులకి వెళ్తే ఎంత జాగ్రత్తగా ఉండి పని చేసుకోవాలి. మనం ఇళ్ళ దగ్గర ఉంటే ఏ దిగులు లేకుండా అయినా పని చేసుకోవచ్చు. కానీ చేనుల దగ్గరికి వెళ్తే ఒంటి నిండా కళ్ళే ఉండాలంట, ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని పని చేసుకోవాలంట. అందుకే ఫ్రెండ్స్ నేను అవి మనకి షూస్ మాదిరి ఉంటాయి కదా పైకి, అట్లాంటివి కొనుక్కున్నాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ చెల్ల దగ్గరికి వెళ్తున్నాం కదా. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మేము మళ్ళీ మొక్కజొన్నతో పాటు ఇంతకుముందుకు టమాటా వేసామని చెప్పాం కదా, అదైతే ఏగిలు పెట్టేసి ఇప్పుడు దాన్ని కలింగర్ అయితే నాటామన్నమాట. ఎట్లా ఉందో నాకే తెలియదు, నేను చేను దగ్గర పోలేదు 3 days నుంచి. సో ఏంటంటే మా సురేంద్ర వెళ్తాడు అనమాట, ఈరోజు కానీ రేపు కానీ. వెళ్ళినప్పుడు వీడియో తీసుకురమ్మని చెప్తాను, మా చేలు ఎలా ఉన్నాయో అవన్నీ మీకు చూపించమని చెప్తాం అనమాట. సో కలింగర కొంచెం పెద్దగా అయితే కనుక నేను ఇంకా చేలోనే ఉండాలి ఫ్రెండ్స్. చేలో కలుపులు తీసుకుంటా, చేలోనే ఉండిపోవాలి. ఇది వచ్చేసి పెట్టారు. ఇంకా ఇప్పటి నుంచి ఏ చిన్న వీడియో అయినా సరే మిస్ కాకుండా మీరైతే అప్లోడ్ చేస్తాను. నేను సంతకి వెళ్ళినా, అలగడ్డకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఊళ్ళో నేను వ్యాపారం చేసేటప్పుడు ఎవరైనా పలకరించిన ఇన్ని రోజులు ఇవన్నీ బాగా మిస్ అయ్యి ఉంటారు కదా మీరు. సో ఇవన్నీ మీకేదో చూపిస్తాను అనమాట. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా కొంచెం ఉంది కదా, సో మేమంతా రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి ఇంట్లో దేవుని పూజ చేసుకునేది వెళ్తుంది కదా. సో అదంతా చిన్న చిన్న క్లిప్లుగా యాడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మాత్రం లైక్ అయితే చేయండి. ఈరోజు నుంచి డైలీ వీడియోస్ అయితే తీయడానికైతే ట్రై చేస్తాను అనమాట. ఓకే, బాయ్.